పవన్ కళ్యాణ్ విధానాలపై ప్రశ్నిస్తుంటే సీఎం జగన్ చేతకాని దద్దమ్మల్ల తమ అధినేతపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నాడని జనసేన నేతలు మండిపడ్డారు. సీఎం జగన్కు ఏమాత్రం సత్తా ఉన్నా కుటుంబంలో మహిళల గురించి కాకుండా రాజకీయంగా పవన్ను ఎదుర్కొనే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఇక ఇదే విషయానికి సంబంధించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన నేతలతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఇంచుమించుగా కాకినాడలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి పెట్టిని దుయ్యబెట్టిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటంశెట్టి సూర్యచంద్ర మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని రోజులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనేక దీక్షలు చేస్తూ అనేక ధర్నాలు చేస్తున్నా సరే పట్టించుకొని మీరు ఇవాళ మహిళల గురించి మీరేదో చిత్తశుద్ధిగా ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు మీకు చాలా బలంగా బుద్ధి చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మనతో పాటు పెద్దాపురం ఇన్ఛార్జ్ తుమ్మల బాబు ఉన్నారు. ఆయన అడిగి మరిన్నో తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఏంటి ఆయన చేస్తే అయితే ఒకటి మీ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకునే అంశం ఒకటి, లేదా రెండవది ఆయన పెళ్లిళ్ళ అంశం, రెండు అంశాల మీద ప్రధాన కేటాయి దానివల్ల మీ పార్టీకి నష్టం జరుగుద్దా? ఇప్పుడు ఏదైతే జగన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన అత్తవాంటూ మీరు దమ్ముంటే 175 పోటీ చేయమనేటువంటి పరిస్థితి మాట్లాడారు. మరి ఆయన ఏదైతే 151 సీట్లు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు అందిస్తే మరి ఏ విధంగా ఈరోజు అనేక మంది ఎమ్మెల్యేలని మీరు ఎందుకు మారుస్తూ ఉన్నారు? వారు తప్పు చేశారని మీరు బహిరంగంగా చెప్పండి. మీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఇన్ని రోజులు మీరు ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేయలేదు? ఈరోజు మీరు వాళ్ళకి సీట్లు కేటాయించలేకపోతా ఉన్నారంటే మీ ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయి. ఆ అవకతవకలు చేసింది ఎవరు? ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేలని లాస్ట్ అవర్లో ఎందుకు సస్పెండ్ చేస్తూ ఉన్నారు? వాళ్ళని ఎందుకు పక్కకు పెడతా ఉన్నారు? ఇన్ని రోజులు మీకు అంత చిత్తశుద్ధి ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు ఎప్పుడో వాళ్ళని పక్కకు తప్పించాలి కదా. చూడండి, మీరు చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల మీద కానీ ప్రజా వ్యతిరేకంగా చేస్తున్న వాటి మీద కానీ ఆయన ఇప్పుడు కామెంట్ చేయడు. కేవలం మీ నాయకుడి మీద, మీ పొత్తుల మీద, మీ పార్టీ ఎట్లయితే స్టార్ ప్యాకేజ్ స్టార్ అంటూ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తారు తప్ప మీ పార్టీ పరంగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు. ఎలా చూస్తారు మీరు? ప్యాకేజీలు ఇచ్చి ఎలక్షన్ చేయడం ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చేసినటువంటి ఎలక్షన్లో, లేకపోతే ఆయనకి లక్షల మెజార్టీ వచ్చేయటం, లేకపోతే ఉన్న ఓట్లే 2 లక్షలు అయితే 2 లక్షల ఓట్లు 1,00,000 మెజార్టీ ఏంటి? వారు ఎప్పుడూ డబ్బునే నమ్ముకుని ఎలక్షన్లు చేశారు. అందుకని వాళ్ళు అంత మెజార్టీలో కడపలో కానీ రికార్డులు బద్దలు కొట్టడానికి చేస్తూ ఉంటారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో మార్పు తీసుకురావాలనేటువంటి ఒక అంశం మీద పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు బాగోవాలనేటువంటి దాని మీదే ఆయన యొక్క దశ నిర్దేశం అవడం వల్ల ఆయన వెనకబడతా ఉన్నారు. కానీ మీకు ఇలాంటి అవకతవకలు చేయాలంటే ఆయన ఎప్పుడో నెగ్గును. మీరు భీమవరంలో ఖచ్చితంగా మీరు ఆయన నెగ్గిన ఎలక్షన్ని మీరు ఎప్పుడైతే అధికారం దగ్గరగా చేపడతా ఉన్నారో అప్పుడు అధికారులందరినీ మీరు బెదిరించి ఆయన ఓటమి డిక్లేర్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అయితే భీమవరంలో ఖచ్చితంగా నెగ్గిన ఎలక్షన్. ఆయన వ్యాఖ్యలు ఎలాగే కొనసాగిస్తే మీకు జనసేన పార్టీ తరఫున మీరు ఏ రకమైన హెచ్చరిక జారీ చేయబోతున్నారు? ఇప్పుడు ఆయన కంటితో ఆయన పడుచుకున్నారు. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీతో కానీ జనసేన పార్టీతో కలిసి వెళ్ళాలని తెలుగుదేశానికి లేదు, తెలుగుదేశంతో వెళ్ళాలనేటువంటి జనసేనకు కానీ ఆలోచన ఏ విధంగా లేదు. ప్రజల్లో మార్పు తీసుకొచ్చి జనసేన పార్టీకి మంచి యువతని, మంచి నాయకత్వాన్ని, న్యాయంగా పరిపాలించేటువంటి యువతను అందించాలన్నటువంటి పెట్టిన పార్టీ జనసేన పార్టీని ఈరోజు వేరే ఒకరితో కలిసే విధంగా, కలిసి పనిచేసేలాగా నీ యొక్క ప్రభుత్వం సరిగా పనిచేయకపోవటమే పదే సార్లు మీరు కలాలని కలిపింది దగ్గరుండి బ్రోకరేజం చేసింది మీరే అని నాకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు భీమవరంలో మరి విద్యాదీవన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు ఈ రాష్ట్ర ప్రజలు మరి చాలా బాధపడే పరిస్థితి. ఎందుకంటే అందరూ తలదించుకునే మరి మాటలు ఎలా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కో అంతే తప్ప వ్యక్తిగత దూషణలు కాదు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏమన్నా తప్పులు చేస్తే ఎత్తు చూపించు, లేదా తెలుగుదేశం పార్టీ ఏదైనా తప్పు చేస్తే ఎత్తులు చూపించు, లేదా బీజేపీ ఏదైనా తప్పు చేస్తే ఎత్తులు చూపించు. అంతే తప్ప వ్యక్తిగత దోషణలు చేయటం, మరి ఆడవారిని కించపరచడం, మాట్లాడితే 3 పెళ్ళిళ్ళు అంటూ ఉంటాం. ఇక్కడ వలస వచ్చాడని చెప్తూ ఉంటాం. ఎవరు వలస వచ్చారు? నువ్వు బెంగళూరు ప్యాలెస్ల నుంచి నువ్వు వచ్చావు వలస. పవన్ కళ్యాణ్ కాదు వలస వచ్చిందే. ఆయన స్థానికుడు. ఆయన అమరావతిలో చక్కగా ఇల్లు కట్టుకున్నాడు. ఆయనకు నీకుమెల్లుగా 100 ప్యాలెస్లు లేవు. ఆయనకు ఉన్నది హైదరాబాదులో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇల్లు ఉంది. అక్కడ నీకు కూడా ఉంది కదా లోటస్ పాయింట్లో. నువ్వు అమ్మకే చెల్లికి న్యాయం చేయనోడివి, ఈ రాష్ట్రానికి ఏమైనా ఏం చేస్తావని చెప్పేసి మేము అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పు.
అంతే తప్ప రాజకీయంగా ఎదుర్కో. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఈ నిర్ణయాలు కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అది చెప్పు. మేము నిన్ను నీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, నువ్వు చేసే ఎదవ పనుల కోసం, నువ్వు చేసే మోస పనుల కోసం. జనసేన పార్టీ ఎప్పుడు ఓడినా గెలిచినా పవన్ కళ్యాణ్ గారు మరి అధ్యక్షతన మేమందరం కూడా జనసేన పార్టీ శ్రేణులందరం కూడా ప్రజల పక్షాన ఉన్నాం. మా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని వ్యక్తిగతంగా విమర్శలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో తగు గుణపాఠం చెప్తాయని చెప్పి జనసేన పార్టీ నాయకులు అయితే స్పష్టం చేస్తారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, కాకినాడ జిల్లా.